ప్రపంచంలో అమెరికా అలాగే ఐరోపా దేశాలు మన దగ్గర ఎక్కువగా జీసీసీలను ఏర్పాటు చేస్తాయి, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్. ఎందుకంటే ఇక్కడ నిర్వహణ ఖర్చు తక్కువ, అలాగే టెక్నీషియన్స్ ఎక్కువ. అంటే మానవ వనరులు చాలా తక్కువకు దొరుకుతారు, పైగా నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువ, పైగా మన వాళ్ళు నిబద్ధత కలిగినటువంటి పనిమంతులు. ఇవన్నీ చూసే అమెరికా ఐరోపా దేశాలు మన దగ్గర జీసీసీలను ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పుడు జపాన్ కూడా ఇక్కడే ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. పూర్తిగా అంటే అవును, భారతదేశంలోనే ఎక్కువ శాతం జీసీసీలను ఏర్పాటు చేయాలని చూస్తుంది, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ని. అయితే ఇక్కడ ఎక్కడంటే బెంగళూరు, హైదరాబాద్కే మొదటి ప్రిపరేషన్ అయితే ఇస్తుంది. 60% ఇక్కడే పెట్టాలని ఓటేశారు. ఎందుకంటే ఇక్కడ పీపుల్ చాలా కామ్ గా ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. అయితే భారతదేశం మొత్తం మీద కూడా సౌత్ ఇండియాలోనే ఎక్కువగా ఈ హరిత విప్లవానికి ఎక్కువగా నాంది పలుకుతున్నారు. అంటే విద్యుత్ విషయంలో సూర్యుడిని ఉపయోగించుకుంటూ, సోలార్ను ఉపయోగించుకుంటూ తయారు చేయడం, అలాగే ఇక్కడ పనిమంతులు కూడా చాలా నిబద్ధతతో పని చేయడం, అంటే వాళ్ళ యొక్క పని తప్ప ఇతర విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం, నిపుణులు కూడా సరైనటువంటి వారు దొరకడం. నిపుణులు అంటే ఈ టెక్నీషియన్స్, ఈ స్కిల్ వర్కర్స్ ఎక్కువగా మన దగ్గర ఇప్పుడు దొరుకుతున్నారు. చైనా తర్వాత మన దేశం స్కిల్ వర్కర్స్ ని ఇప్పుడు పెంచడానికి ప్రయత్నాలు చేస్తుంది కదా, అది సక్సెస్ అయింది. ఏటా 15 లక్షల మంది విద్యార్థులు బయటకు వస్తున్నారు చదువు పూర్తి చేసుకొని. వాళ్ళలో కొంతమంది నైపుణ్యం కలిగినటువంటి వారు ఉన్నారు, అలాగే వారికి తర్ఫీదు ఇచ్చినా కూడా, అంటే శిక్షణ ఇచ్చినా కూడా మంచిగా అందిపుచ్చుకుంటున్నారు. దానివల్ల ఇప్పుడు జపాన్ యొక్క జీసీసీ అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి చూస్తుంది. ఇకపోతే ముంబై, ఢిల్లీకి మాత్రం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు, కానీ హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి ఇచ్చింది. తర్వాత ఏమొచ్చేసి పూణే, విశాఖపట్నం, ఈ 2 ప్రాంతాలకైతే, అంటే సెకండ్ కేటగిరీ సిటీలు ఉన్నాయి కదా, ఇక్కడ ఇంకా నిర్వహణ ఖర్చు తక్కువ, పైగా మంచి స్కిల్ వర్కర్స్ దొరుకుతారు. అందుకే ఇప్పుడు జపాన్ జీసీసీలు ఇక్కడ ప్లాన్ చేస్తున్నాయి. అక్కడ నిపుణులు దొరకడం లేదు, వ్యయం అంటే ఖర్చు ఎక్కువైపోతుంది. దీనివల్ల వాళ్ళు దేన్ని కూడా అందుకోలేకపోతున్నారు. ఇప్పుడు అన్ని విషయాల్లో కూడా ఒక్క జపాన్ కనే కాదు, చాలా దేశాలకి ఇప్పుడు భారత్ ఒక మంచి ప్రత్యామ్నాయమైనటువంటి దేశం. చైనా కూడా తన యొక్క విధి విధానాలు మార్చుకుంది, పైగా అక్కడ కూడా ధరలు ఎక్కువైపోతున్నాయి, అక్కడ కూడా జీతాలు ఎక్కువ పెరుగుతున్నాయి. అది అంటే చైనా తీసుకున్న నిర్ణయాలు అవి మంచి ప్రజల కోసం. ఇప్పుడు మన దేశం కూడా ఈ టెక్నాలజీని పెంచుకుంటూ జనాలకి ఎక్కువగా, అంటే ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ మన యువతకు రావడానికి భారతదేశం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో ఇవన్నీ కూడా ముందుకు వస్తున్నాయి అన్నమాట.